ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నమ్మైన కొడలికి అన్యాయం చేయకండి బాబు, చేయకండి. చిన్నప్పటి నుంచి అది తల్లి తండ్రి లేకుండా పెరిగింది. చిన్నప్పటి నుంచి తనకి కష్టాలు నీళ్లు తప్ప సంతోషం లేదు. కష్టపడి నన్ను మా అమ్మని తిని పోషించింది బాబు. అహల్యకు అసలు పెళ్లి చేయగలమా లేదా అని నేను మా అమ్మ అనుకునేవాళ్ళం. అలాంటిది ఇంత పెద్ద ఇంటికి తన కోడలైంది. మీలాంటి మంచి మనిషికి భార్య అయింది. అది చూడకుండానే మా అమ్మ చనిపోయింది. నా మేనకోడలి పెళ్లి నేను చూడలేకపోయినా తను మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అని సంతోషపడేలోపే విడాకులు అంటున్నారు. మీకు దండం పెడతాను బాబు, దానికి అన్యాయం చేయకండి బాబు. బాబు దాన్ని వదిలేయకండి బాబు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకోండి. ఏమండి లేవండి. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? పెళ్లి చేసుకుని వదిలేసే వాళ్ళ కనిపిస్తున్నానా? నేను అహల్యని పెళ్లి చేసుకుంది వదిలేయడానికి కాదు, జీవితాంతం నేను తనతో కలిసి ఉండడానికి. తనని సంతోష పెట్టడానికి. మరి అతిథి అమ్మని పెళ్లి చేసుకుంటానని మీరిచ్చిన మాట, విడాకుల పత్రాల మీద మీరు చేసిన సంతకాలు, మీరు అవన్నీ మర్చిపోండి. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీ మేనకోడల్ని వదలను. తను ఎప్పటికీ నాతోనే, నా ఇంట్లోనే నా భార్యగా ఉంటుంది. మా భార్యాభర్తల్ని ఎవ్వరూ విడదీయలేరు. కానీ మీ పెళ్లితో మీ చెల్లెలు కాపురం ముడిపడిందని అహల్య అంటోంది. శ్రావ్య కాపురం ఎలా చక్కదిద్దాలో నాకు తెలుసు. ఆ విషయం గురించి మీరు మర్చిపోండి. అలాగే మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటి గౌతమ్ బాబు? అహల్య మీ మేనకోడలని, తను ఎక్కడి నుంచి వచ్చింది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నేను మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. కొన్నాళ్ల పాటు మీరు కూడా ఆ విషయాన్ని దాచిపెట్టండి. ఒకరికొకరు తెలియనట్టుగానే ఉండండి. అలాగే బాబు, నా మేనకోడలు మంచి కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే బాబు. మీ మాటని జవదాటను. చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్. ఏంటి బంగారు రాజు, ఇక్కడేం చేస్తున్నావు? గౌతమ్ చేతులు పట్టుకుని ఏదో బతిమలాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అది పని చేయడానికి వచ్చిన వాడివి, వీళ్లతో నీకు పెత్తనాలు పంచాయతీలు ఏంటి? ఏం లేదమ్మా. అది మా అమ్మ మేనకోడలు కనిపించట్లేదు కదా, వాళ్ళని కొంచెం వెతికి పెట్టమని గౌతమ్ బాబుని అడుగుతున్నానమ్మా, అంతే. వాళ్లకు వేరే పనులేవి లేవనుకుంటున్నావా? మీ వాళ్ళని బతకడమే మా పనా? అంటే బాబుగారు డాక్టర్ కదమ్మా, ఊళ్ళో చాలా మందికి తెలుసుంటారు, అందుకని సాయం చేయమని అడుగుతున్నాను అంతే. మా ఇంట్లో కూడా మామ్ని డాడ్ని
ఇలాగే అడిగావంట? అసలు తన వయసు ఎంతుంటుంది? అంటే ఇంచుమించు ఇంచుమించు సుమారుగా అహల్య అమ్మగారి వయసు అంత ఉంటుందమ్మా. ఓ, అంత వయసు ఉంటుందా? అయితే తను తప్పిపోయి ఉండదు. ఖచ్చితంగా ఎవరితోనూ లేచిపోయి ఉంటుంది. ఏ గుడిలోనో, రిజిస్టర్ ఆఫీస్లోనో దండల పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. లేపుకు వెళ్ళిపోయిన వాడు మంచోడైతే నీ కోడలు సేఫ్గా ఉంటుంది. వాడు వెధవైతే ఈ పాటికి తన జీవితం కుక్కలు చించిన విస్తరై ఉంటుంది. ఏ చెత్త కుప్పలోనో వెళ్ళి వెతుక్కో. స్టాప్ ఇట్ అదితి. కామన్ సెన్స్ లేదా నీకు? చదువుకున్న దానివి, పైగా ఆడపిల్లవి, సాటి ఆడపిల్ల గురించి ఇంత చీప్గా మాట్లాడతావా? ఇప్పుడు నేనేమంత తప్పుగా మాట్లాడాను గౌతమ్? షడప్! ఆయన మేనకోడల గురించి నీకేం తెలుసని నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఎదుటి వాళ్ళు బాధపడతారనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదు నీకు. రోగాన్ని, నొప్పిని తగ్గించే డాక్టర్ అయ్యుండి ఎదుటి వాళ్ళకి నొప్పి కలిగేలా మాట్లాడతావా? నువ్వు మరీ ఇంత పతనం అవుతావని నేను అనుకోలేదు. ఇంత దిగజారి ప్రవర్తిస్తావని నేను ఊహించలేదు. నేను నీకు ఇందాకే చెప్పాను, సాటి మనిషిని గౌరవించాలి అని. నేనిప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సాటి ఆడదాన్ని కూడా గౌరవించడం నేర్చుకో. మనిషిగా ప్రవర్తించడం అలవాటు చేసుకో. ఓకే? అలవాటు చేసుకో. వెళ్ళు. చూసారా అమ్మమ్మ గారు, గౌతమ్ ఎన్ని మాటలు అన్నాడు, ఎంత చీప్ గా మాట్లాడాడో నాతో. పతనమయ్యానంట, దిగజారి ప్రవర్తిస్తున్నానంట. పరాయి వాళ్ళ ముందు, ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముందు నన్ను నన్ను ఇన్సల్ట్ చేశాడు. అదితి, ఏవండి, మీకోసం కాఫీ తీసుకొచ్చానండి. కాఫీ తీసుకొచ్చానండి. దొరికావే. ఏయ్, ఆగవే.